అశ్వరథారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని సూర్యస్తుతి చేస్తారు. అంటే దానికి అర్థం 7 అశ్వాలు కల రథంపై సూర్యుడు ఉదయిస్తాడని సనాతన ధర్మంలో చెప్తారు. కానీ నిజంగా 7 అశ్వాలు ఉన్నాయా? ఈనాటి తరానికి సూర్యుడేమిటి, ఒక రథం పైన 7 అశ్వాలతో రావడం ఏంటి, సన్ ఇస్ జస్ట్ సెలెస్టియల్ బాడీ కదా అంటాడు ఈనాటి విద్యార్థి. 7 అశ్వాలు కలిగిన రథంపై సూర్యుడు ఉదయిస్తాడు అనడాని వెనక ఒక గొప్ప ఆంతర్యం ఉంది. మనందరం చిన్నపిల్లలకి ఎక్స్పెరిమెంట్ చేయించినప్పుడు ఒక ప్రిజంని తీసుకొని సూర్యకిరణాలు దానిని ప్రసరింపచేసినప్పుడు ఆ ప్రిజం గుండా ప్రయాణం చేసినటువంటి సూర్యకిరణాలు 7 రంగులుగా విభజింపబడతాయి. ఆ 7 రంగుల యొక్క కలయికే తెల్లని ప్రకాశం, అదే సూర్యకాంతి. అంటే సూర్యకాంతి 7 వర్ణాలతో కలిగి ఉన్న ఒక తెల్లని ప్రకాశానికి సంకేతంగా 7 అశ్వాలు కల రథంపై సూర్యదేవుడు ఉదయిస్తాడని చెప్పారు సనాతన ధర్మంలో. మనకి కనిపించేదంతా కూడా ఒక రకమైనటువంటి పర్సానిఫికేషన్ అంటారు ఆంగ్లంలో. ఆ విధంగా సనాతన ధర్మంలో అంతరార్థాన్ని నిగూఢంగా ఉంచి పైన ఒకలాగా మనకి కనపడేలాగా ఒక కథాంశంలాగా ప్రవేశపెట్టారన్నమాట. మనకి కనువిందు చేసే ఇంద్రధనస్సు కూడా సూర్యకిరణాలు వర్షపు బొట్టు ద్వారా ప్రయాణం చేసినప్పుడు ఆకాశంలో వెల్లివిరుస్తుందే ఆ సప్తవర్ణాల ధనస్సు. దానికి సంకేతం కూడా సూర్యకిరణాలలో ఉన్నటువంటి 7 వర్ణాలు. ఆ 7 వర్ణాలే ఆ సప్తాశ్వాలు. ఆ సప్తాశ్వారూఢుడై ఉన్న సూర్యుడి యొక్క కథ అది.